మహాన్యాసము అంటే భక్తుడు శ్రీ రుద్ర జప హోమ అర్చన అభిషేకాదులు చేయుటకు అధికారి అవడానికి వాటికి ముందు మహామహిమలు కలిగిన రుద్రుని ఆత్మయందు విశిష్టముగా నిలుపుకొనుట రౌద్రీకరణము. ఇది చాలా మహిమా కలది. దీన్ని అనుష్ఠించడంలో భక్తుడు పంచాంగన్యాసములందు వివిధ మంత్రములు పఠించుచు తన సర్వాంగములను తాకుచుండుట చేత రుద్రుని తన దేహాత్మలయందు భావించి తనలో ప్రవేశపెట్టుటచే తాను రుద్రుడే అయి రుద్రార్చనకు అధికారి అగును. నా రుద్రు రుద్రమర్చయేత్ అనగా రుద్రుడు కానివాడు రుద్రాభిషేకమునకు అర్హుడుగాడు. ఇది ప్రమాణవచనము. అందుకనే కల్పసూత్రకారులకు బోధాయనులు మహాన్యాసము అనే రౌద్రీకరణ విధానాన్ని మనకు ఇచ్చారు. అప్పటి నుంచి ఈ మహాన్యాసము శ్రీ రుద్రాభిషేకమునకు పూర్వాంగముగా ప్రసిద్ధమై ప్రచారములో ఉంది. రుద్ర మహాన్యాసము 5 అంగన్యాసములు కలిగినది. ప్రథమాంగన్యాసము శిఖాది అస్త్రాంతము 31 అంగన్యాసములు కలది. ద్వితీయాంగాన్యాసము మూర్ణాది పాదాంతము దశాంగాన్యాసము కలది. తృతీయాంగాన్యాసము పాదాది మూర్ణాంతము పంచాంగాన్యాసము కలది. చతుర్థాంగాన్యాసము గుహ్యాది మస్తకాంతము పంచాంగాన్యాసము కలది. పంచమాంగాన్యాసము హృదయాది అస్తాంత్రము పంచాంగాన్యాసము కలది. ఇవి 5 కలవారు పంచాంగ రుద్రులు. ప్రథమాంగాన్యాసము భక్తుడు సంకల్పము చేసిన మీదట పూర్వాంగరుద్ర, దక్షిణాంగరుద్ర, పశ్చిమాంగరుద్ర, ఉత్తరాంగరుద్ర, ఊర్ధ్వాంగరుద్రులకు స్తుతిపూర్వక నమస్కారములు చేయవలెను. అటు తర్వాత పూర్వాంగముఖ రుద్ర, దక్షిణాంగముఖ రుద్ర, పశ్చిమాంగముఖ రుద్ర, ఉత్తరాంగముఖ రుద్ర, ఊర్ధ్వాంగముఖ రుద్రులకు స్తోత్రపూర్వక నమస్కారములు చేయవలెను. తర్వాత యాతే రుద్ర శివాతమ మొదలగు మంత్రములను పఠించుచు తన శిఖాదులను తాకవలెను. ద్వితీయాంగాన్యాసము ఓం నమో భగవతే రుద్రాయ అని పలికి నమస్కరించి ఓం మూర్ణే నమః, నం నాసికాయై నమః, మోం లలాటాయ నమః, భం ముఖాయ నమః, గం కంఠాయ నమః, వం హృదయాయ నమః, తీం దక్షిణహస్తాయ నమః, రం వామహస్తాయ నమః, యం పాదాభ్యాం నమః అనే మంత్రాలు చదువుతూ ఆయా అంగాలయందు నమస్కారపూర్వకంగా న్యాసము రుద్రుని నిలుపుట చేయవలను. తృతీయాంగన్యాసము సద్యోజాతాది మంత్రములు చదువుతూ పాదాది అంగములను న్యాసము చేయవలను. హంస గాయత్రీ మంత్రము పఠించి హంస హంస అని పలికి శిరస్సును స్పృశించవలను. హంస అనగా శివుడు. ఇలా న్యాసము చేయుట వలన భక్తుడు ఆ శివుడే తానకును. తర్వాత అంజలి చేసి త్రాతారమింద్ర మొదలగు మంత్రములు పఠించుచు ఆయా దిక్కుల అధిదేవతలకు ఇంద్రాదులకు నమస్కారములు చేయవలను. దీనిని సంపుటము అంటారు. తరువాత దశాంగ రౌద్రీకరణం భక్తుడు అంజలి ఘటించి పైన సంపుటములు చెప్పిన మంత్రములు పఠించుచు వరుసగా తూర్పు నుండి మొదలుపెట్టి అథో దిక్కు వరకు ఆయా దేహస్థానాన్ని తాకి లలాటము నుండి పాదముల వరకు ఆయా దేవతకు నమస్కరించుచు ఇంద్రుని మొదలు పృథివి చివర రుద్రుని తన దేహము యందు న్యాసము చేయవలను. ఇందులో ప్రతి మంత్రమునకు ముందు ఓం నమ శంభవేచ శివ తరాయ చాని చెప్పవలను. తర్వాత షోడశాంగ రౌద్రీకరణము ఓం అం విరభూసి ప్రవాణహో అనే మంత్రముతో మొదలుపెట్టి ఓం అం అహిరసి బుద్నియో అనే మంత్రముల వరకు అకారాది వర్ణమాల అన్ని మంత్రములు ప్రతి దాని చివర రౌద్రేనా నీకేనా పాహిమాగ్ని పిపృహి మామా మహింగం స్థీహ్ అనే మంత్రభాగమును జోడించి చదువుతూ తన శిఖ నుండి పాదముల వరకు 16 అంగములు తాకుచు తన దేహమును రుద్రుని భావించవలెను. కొంతమంది దీనికి కూడా ప్రతి మంత్రము ముందు ఓం నమ శంభవేచ శివ తరాయచ అని సంపుటీకరణ చేస్తారు. దీనివలన తన చర్మము ఎముకల యందు సర్వ పాపముల నుండి విముక్తి పొందును. సర్వభూతములచే అపరాజితుడగును. ఉపఘాతములన్నీ తొలగి రక్షణ పొందును. చతుర్థాంగన్యాసము మనోజ్యోతి మొదలగు మంత్రములు చదువుతూ గుహ్యాది శిరశ్యంతం అంగముల తాకుతూ ఆ అంగములను అభిమంత్రణము చేయవలను. గుహ్యము పాదములు తాకినప్పుడు ఉప స్పృశ్యము చేయవలను. 2 చేతులను నీటితో శుద్ధి. ఈ ప్రక్రియ మొత్తాన్ని ఆత్మరక్ష అంటారు. దీనితో పాటు బ్రహ్మాత్మ స్వ ద సృజత మొదలగు మంత్రములు చదివి ఆత్మనే నమః అని నమస్కారము చేయవలను. ఇలా చేయటం వలన తన ఆత్మ యందు ఆ పరమాత్మ ఉండునట్టు చేయుటాగును. పంచమాంగాన్యాసము ఇందులో శివ సంకల్ప సూక్తం ప్రధానమైనది. శివ సంకల్పం గురించి ఏ వేదం భూతం భవనం భవిష్యతి మొదలుకొని 39 మంత్రములున్న శివ సంకల్ప సూక్తాన్ని పఠించి ఓం నమో భగవతే రుద్రాయ శివ సంకల్పం
హృదయాయ నమః అని చెప్పి తన హృదయమున న్యాసము చేయవలను. దీనివలన మోక్షము కలుగును. తరువాత పురుష సూక్తము పఠించి ఓం నమో భగవతే రుద్రాయ పురుష సూక్తంగే శిరసే స్వాహ అని శిరస్సును న్యాసము చేయవలను. దీనివలన జ్ఞానమోక్ష ప్రాప్తి. తర్వాత ఉత్తర నారాయణమును అద్భస్సంభూత మొదలు సర్వమన్ నిశాన వరకు పఠించి ఓం నమో భగవతే రుద్రాయ ఉత్తర నారాయణ శిఖాయై వషట్ అని శిఖయందు న్యాసము చేయవలను. తర్వాత అప్రతిరత కవచమును పఠించి ఓం నమో భగవతే రుద్రాయ అశుశిష్యానో ప్రతిరతం కవాచాయహం అని చెప్పి కవచముగా న్యాసము చేయవలను. దీనివలన శత్రుబాధా నివారణం, విజయప్రాప్తి. తర్వాత ప్రతి పూరష మేక కపాలా నిర్వపతి అని అనువాకమును, జాతాయేవ ప్రజారుద్రాన్ని రవదతే అని అనువాకమును పఠించి ఓం నమో భగవతే రుద్రాత ప్రతిపూరుషం విభ్రాడితి నేత్రత్రయాయ వౌషట్ అని చెప్పి 3 నేత్రములను తాకవలను. తర్వాత త్వమగ్నే రుద్ర అనే అనువాకమును, దేవాదేవేషు శ్రేయద్వయం అనువాకమును పఠించి ఓం నమో భగవతే రుద్రాయ అస్త్రాయ ఫట్ అని న్యాసము చేయవలను. తరువాత భూర్భువస్సువ ఇటి దిగ్బంధ అని దిగ్బంధమును చూపించవలను. తర్వాత అష్టాంగ ప్రణామములు చేయవలను. ప్రతి అంగమునకు ఒక మంత్రము ఉంది. దాన్ని పఠించి 8 అవయవములు భూమిపై తాకునట్టు వాటిని తాను కూడా తాకుచు ఒక్కొక్క అవయవమునకు ఒక్కొక్క సాష్టాంగ ప్రణామము చేయవలను. రొమ్ము, శిరస్సు, కన్నులు, మనస్సు, వాక్కు, పాదములు, చేతులు, చెవులు ఇవి అష్టాంగములు. వీటి తర్వాత తన్ను రుద్రరూపునిగా ధ్యానించవలను. శుద్ధ స్ఫటిక సంకాశం త్రినేత్రం పంచవక్తకం దశభుజంగం సర్వాభరణ భూషితం నీలగ్రీవం శశాంక చిహ్నం నాగయజ్ఞోప వీతినం నాగాభరణ భూషితం వాగ్ర చర్మోత్తరీయం కమండలం వక్షసూత్రధర మభయ వరదకరం శూలహస్తం జ్వలంతరం కపిలజట్నం శిఖాముద్యోదారిణం వృషస్కంద మారూఢ మహా దేహార్థధారిణం అమృతేనాపుతం హృష్టం దివ్యభోగ సమన్వితం దిగ్దేవతా సమాయుక్తం సురాసుర సంస్కృతం నిత్యంచ శాశ్వతం శుద్ధం ధ్రువమక్షర మవ్యయం సర్వవ్యాపీనమీ శాసనం రుద్రం వై విశ్వరూపిణీ ధ్యాయేత్. దీని తర్వాత రుద్ర స్నానార్చనాభిషేక విధిని ప్రారంభించవలను. లింగమును ప్రతిష్ఠించి ప్రజననే బ్రహ్మతి ష్టంతు మొదలు సర్వేష్వంగ సర్వాహ్ దేవత యథాస్థానితే తిష్టంతు మాం రక్షంతు అని చెప్పవలను. ఇప్పుడు అన్ని అంగములలో ఆయా దేవతలు యథాస్థానములందు ఉండునట్టు ప్రార్థించున్నది. తరువాత అగ్నిర్మే వాచిశ్రత వాగ్హృదయే హృదయం మయి మొదలు అంతఃష్టిష్టత్వ మృతస్య గోపాహ్ వరకు పఠించి లింగము అంగములను స్పృశించవలను. గంధము, అక్షతలు, బిల్వపత్రములు, పుష్పాలు, ధూప దీప నైవేద్య తాంబూలములతో లింగమును అర్చించి ఆత్మను ప్రత్యారాధించ అభిషేక ప్రారంభములు చమకములోని శంచమా అనువాకమును, నమక చమకములలోని మొదటి అనువాకములను పఠించి ప్రాణానాం గ్రంథిరసి అనే 4 అనువాకములు, దశశాంతి మంత్రములు, ప్రశ్నాంతము జపించి శతానువాకములను పంచకాటకములను పఠించి అభిషేకము చేయవలను. ఇట్లు 11 వారములు చేసినచో అది ఏకాదశ రుద్రాభిషేకమగును. నీలో నీకు నమ్మకము కలిగినప్పుడే నీవు దేవుడిని నమ్మగలవు. శతం జీవ శరదోవర్ధమాన శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. ఇట్లు BVS.